ఆ జిల్లాలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఉన్నాం. మొత్తం కూడా ఆ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మొత్తం కూడా హోలీ సెలబ్రేషన్స్ పాల్గొంటున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా హోలీ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి కూడా డిఎస్పీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా హోలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మేడం గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేస్తున్నారు నల్గొండ జిల్లాలో? ఈరోజు హోలీ పండుగ రోజు చాలా మా ఆఫీసర్స్ అంతా రెవెన్యూ, టీచర్స్, పోలీస్ అంతా కలిసి ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. చాలా పండుగలాగా చాలా హ్యాపీ వాతావరణం ఉంది. ఇలాంటివి అంటే నాకు తెలంగాణకి వచ్చి ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయింది. బట్ ఇంత ఘనంగా ఎప్పుడు కూడా మేము కూడా సెలబ్రేట్ చేయలే. అప్పుడప్పుడు మా ఇంట్లో జరుపుకున్న హోలీ వేడుకలకు అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉండే. బట్ ఈసారి అయితే నేను అసలు హోమ్ సిక్ ఫీల్ కావట్లేదు. ఇంతకుముందు వేరే జిల్లాలో కూడా పనిచేసినప్పుడు అక్కడ హోలీ సెలబ్రేషన్లో పాల్గొన్నారా మేడం? అక్కడికి ఇక్కడికి ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రతి ఒక్క హోలీ అయితే స్పెషల్ ఉంటుంది. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కలిసిమెలిసి జరుపుకుంటాం కాబట్టి ఎవ్రీ హోలీ విత్ అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో స్పెషల్ ఉంది. నేను భద్రాచలంలో పోస్టింగ్ ఉన్నప్పుడు మా సార్ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా పాల్గొన్నాము. అక్కడ రామాలయంలో వెళ్ళి స్పెషల్ పూజ కూడా చేసాము. ఇంతకుముందు ఆదిలాబాద్ తర్వాత ములుగులో కూడా చేసాము. బట్ అంతమంది రావడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎస్పీ గారు కూడా వచ్చారు. మొత్తం కూడా జిల్లా పోలీస్ కార్యాలయం కూడా మొత్తం కూడా ఎస్పీ గారు కూడా మొత్తం కూడా శుభాకాంక్షలు తిన్న హోలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎట్లా చేశారు? ఎవరు అనేది మీరు గుర్తుపడగలుగుతారా? ఇప్పుడు అయితే పరిస్థితి లేదు. సో అదే అంటే మేమంతా అవును, వర్క్ ఒకవైపు, వర్క్ తర్వాత ఉన్న ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఒకవైపు. సో మేము మా సార్ అంటే ఎస్పీ సార్ వారి ఫ్యామిలీ మేమంతా కలిసిమెలిసి చేసుకున్నాము. అండ్ చాలా చాలా సంతోషంగా. నల్గొండ జిల్లా ఆ ప్రజలకు ముఖ్యంగా యువత కూడా మొత్తం హోలీ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలి, బాగుపడాలి. అండ్ మీ కుటుంబ సభ్యురాలతో ఎప్పుడో టైం దొరికినా అప్పుడు ఫ్యామిలీతో ఉండాలి. వర్క్ అంటే వర్క్ అవర్స్లో వర్క్ తప్పకుండా చూడాలి, 100% శ్రద్ధ పెట్టాలి. వర్క్ తర్వాత ఫ్యామిలీ అండ్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ హ్యాపీ హోలీ టు మేడం. కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు చాలా హోలీ చాలా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఉంది, చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా నేను తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు పోస్ట్ చేస్తున్నాను, చాలా బాగుందని కూడా కలెక్టర్ గారు చెప్తున్న ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని కూడా కలెక్టర్ మేడం సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.